హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తి